స్థానిక గౌతమ ఘాట్ బొమ్మన రామచంద్రరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ హాలులో ఆదివారం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. 60 మంది దంపతులను ఎంపిక చేసి షష్ఠి పూర్తి తరహాలో పాదపూజ నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. ఆర్యవైశ్యులు ఇందులో సభ్యులుగా ఉన్నప్పటికీ వాసవి మాత ఆశీస్సులతో అందరికీ సేవలు అందిస్తున్నామని V215A డిస్ట్రిక్ట్ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగభూషణ అన్నారు. బీ పాజిటివ్, బీ క్రియేటివ్ నినాదంతో ముందుకు వెళుతున్న తమ సంస్థ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు పేరిట డిస్ట్రిక్ట్ పరిధిలో 60 క్లబ్ల నుంచి 60 ఏళ్లు దాటిన ఒక్కొక్క జంటను ఎంపిక చేసి మొత్తం 60 జంటలకు పాదపూజ మహోత్సవం నిర్వహించారు. షష్ఠి పూర్తి మహోత్సవం మాదిరిగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం శుభ పరిణామమని డిస్ట్రిక్ట్ గవర్నర్ కాళ్ళకూరి KVPRS ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ 1961లో నెలకొల్పిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. కేబినెట్ సెక్రటరీ జి సురేష్, ట్రెజరర్ కేశవరావు, నాగప్రశాంత్, వైస్ గవర్నర్ ఎండూరి రాఘవకుమారి, ఈవెంట్ చైర్మన్ నిడమానూరు శ్రీనివాస ఫణి రాజేష్, కో చైర్మన్ గ్రంథి సుజాత, రీజియన్ చైర్మన్లు చెక్కా సురేష్ కుమార్, CH VNP చంద్రగుప్త, రాజా నాగరత్న కుమార్, చుండూరు సుధీర్, బోడా వీర్రాజు, వెత్సా సురేఖ తదితరులు పాల్గొన్నారు. What their respective duties and respond what they want to endure in for that they will take the vote today. And ఈ రోజు స్వీకరణ మహోత్సవం రోజు జిల్లా V215లో మన గవర్నర్ గారు వాసవియన్ గోల్డెన్ స్టార్ కలకూరి KVPRS ప్రవీణ్ కుమార్ గారు కారణాంతరం వల్ల ఈరోజు ప్రెజెంట్ చేయలేకపోయారు. వారి స్థలంలో జిల్లా V215 వైస్ గవర్నర్ అయిన ఎండూరి రాఘవ కుమారి గారు ఈరోజు ప్రెజెంట్ చేస్తున్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ 1961 సంవత్సరంలో కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు అప్పుడున్న పరిస్థితులను బట్టి సేవా సంస్థ అన్నది ఒక ఆర్యవైశ్యుల నుంచి ఏదైనా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అన్నది ప్రారంభించడం జరిగిందండి. అప్పటి నుంచి ఈ సంస్థ ద్వారాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ 2024 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ V215A నుంచి నాకు గవర్నర్గా పదవి బాధ్యతను ఇవ్వడం జరిగిందండి. కాకపోతే ఎవరికైనా సరే పదవీ కాలం సంవత్సరమే ఉంటుంది. ఈ సంవత్సరంలో మనం అనేక మంచి సేవా కార్యక్రమాలు చేసి డిస్ట్రిక్ట్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని చెప్పి ఒక వినూతన కార్యక్రమాన్ని ప్రతి క్లబ్ నుంచి, అంటే మా క్లబ్లో మా జిల్లాలో 60 క్లబ్లు ఉన్నాయి సార్. 60 క్లబ్ల నుంచి కూడా ప్రతి క్లబ్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు అనుమతితో ఒక జంటని 60 సంవత్సరాల వయసు ఉన్న వారిని ఇక్కడికి పంపించమని వారందరికీ కూడా పాదపూజ చేసి దానికి అంటే ఏదైతే షష్ఠిపూర్తి మహోత్సవం ఉంటుందో అదే రకంగా పాదపూజ మహోత్సవంలో ఆ కార్యక్రమాలన్నీ కలిపి ఈవేళ ఇక్కడ చేయడం జరుగుతుందండి.